మనోజ్ గారు ఆ, సార్ సార్ ఇటు అన్నా సార్ సార్ నాన్ ఫిక్షన్ సెలబ్రిటీ షోస్ అంటే ఇప్పుడు రీసెంట్గా బాలకృష్ణ గారిది అన్స్టాపబుల్ ఒకటే ఎవరికైనా గుర్తొచ్చేలా చేశారు. అవును. ఇప్పుడు అంత షాడోలో మీరు కూడా ఒక ఎమర్జ్ అవ్వాలి. సో ఆ. ఎలా ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఆయన నీడలో చెట్టు అంత ఎదుగుతానండి, అంతకంటేనా. ఓకే ఓకే. ఆయన షాడో అన్నారు కదా. ఆయన షాడోలో మీరు ఎలా గ్రో అవుతారు అన్న నేను. ఆ బాలయ్య గారిది పెద్ద మనసు, ఆయన షాడోలో ఎంతోమంది పెరుగుతున్నారు. సో అది బ్లెస్సింగ్గా తీసుకొని అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ షో హ్యాస్ ఇస్ ఓన్ ఇదండి. ఆ షోకి ఈ షోకి చాలా తేడా ఉంది. ఆ షో ఐ వుడ్ సే మోర్ లైక్ ఎ టాక్ షో అండ్ బాలయ్య గారు అక్కడ నో కంపారిజన్. అండ్ ఈ షో ఇస్ మోర్ ఆఫ్ గేమ్, ఆట ఆడడం, టాక్ షోతో పాటు మాట్లాడుకోవడం పాటు లాట్ ఆఫ్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ గేమ్, లాట్ ఆఫ్ విన్నింగ్ సంబంధించి అండ్ అబౌట్ లైఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ కవర్ చేసాం దీంట్లో. సో దానికి దీనికి వీ కాంట్ ఈవెన్ కంపేర్ బికాస్ కాన్సెప్టే చాలా వేరండి రెండు. ఓకే. ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కొంచెం ఎలాబొరేట్‌గా అడుగుతున్నా. ఆ, లాస్ట్ టైం ఎలక్షన్స్‌కి మీ ఫ్యామిలీ మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్‌కి సపోర్ట్ చేశారు. ఆ, బట్ ఆ తర్వాత చాలా సైలెంట్‌గా ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. క్లియర్‌గా అసలు ఎటువైపు ఉండిపోతున్నారు. నేను ఇప్పుడు ఎవరికి అప్పుడు కూడా మౌనిక గారు ఉన్నారు కూడా ఇప్పుడు. అప్పుడు కూడా టు కరెక్టెడ్. అప్పుడు నేను వచ్చినప్పుడు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదండి, మా నాన్నకి సపోర్ట్ చేశాను అంతే. బట్ స్టిల్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ ఆ నాన్నగారు కలిసి? సిచ్యువేషన్ అప్పుడు నేను ఆ ఊర్లో ఉన్నాను కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేను మామూలుగా అయితే ఏ పార్టీకి ఐఎమ్ నాట్ హియర్. అంటే ఒక వ్యక్తులకి పార్టీకి సపోర్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేయని దాకా వచ్చేసారు. అంటే ఇది మార్పు లేదండి, అనుకోవచ్చా? నేను ఎప్పుడు ఓట్ ఫర్ దిస్ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదండి ఎక్కడ. నేను ఎక్కడైనా ఏ పార్టీలో ఎక్కడైనా నా ఫ్రెండ్స్ నా మిత్రులు ఉంటే, చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయడమే తప్ప ఐ నెవర్ టుక్ ఏ పార్టీ స్టాండ్. బికాస్ నాకు ఆ స్టాండ్ గురించి ఇంకా మేము అలా ఏం తీసుకోలేదు. ఇప్పుడు మౌనిక Yes, గారు మౌనిక ఏమన్నా గారి తీ- ఫ్యామిలీ వాళ్ళే- ఉన్నారు. Yes. ఆవిడ వల్ల ఏమన్నా తీసుకుంటారా స్టాండ్? అదేం లేదండి, ఆవిడ స్టాండ్ తీసుకుంటే ఆవిడ విన్నంటే నిలబడతాను ఓకే. దాంట్లో doubt నాన్నగారు నాన్నగారు ఏదైనా స్టాండ్ తీసుకున్నారా కమింగ్ నా నాన్నగారు లైక్ ఇట్స్ దర్ ఇదండి. బికాజ్ నా స్టాండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై వైఫ్. సో ఆవిడకి రెస్పాన్సిబుల్. సో ఆవిడకి ఐ నీడ్ టు స్టాండ్ విత్ దర్ మోర్ దెన్ ఎనీవన్. ఓకే.